మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియచేస్తున్నా. ప్రభు తన కృపలో మనకు మరొక సంవత్సరంలోనికి మనల్ని నడిపించాడు. దేవుని యొక్క మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి ఆలోచనలను లేదా ప్రభు ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలైతేమి, చేసేటటువంటి ఆలోచనలు అయితేనేమి ఎలాంటివి ఉండవలసి ఉన్నవో ఈ లేఖనంలో నుండి మనము నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. ఒక రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తారు మీరు? ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఒక రోజుకి? చెప్పండి. ఒక రోజుకి ఒక మనిషి సకుటున ఎన్ని నిర్ణయాలు చేస్తాడు? ఒక 5, ఒక 10, పోనీ ఒక 100, పోనీ ఒక 200. ఇది తెలుసా? ఒక రోజుకి 35,000 చేస్తాడు సకుటున ఒక మనిషి. 35,000 35,000 సార్లు ఆలోచిస్తాడట, ఆలోచనలు చేసి నిర్ణయాలు చేస్తాడట పర్ డే. ఈ నిర్ణయాలు, ఈ ఆలోచనలు కొన్ని మేలుకు దారి తీస్తాయి, కొన్ని కీడుకు దారి చేస్తాయి. కొన్ని మనకు ప్రయోజనకరం అవుతాయి, కొన్ని నిరుపయోగం అవుతాయి. ఇందులో అన్నింటినీ మనం గుర్తుంచుకోం. కొన్ని అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని అంటే వాటిని గుర్తించకుండానే ఆ నిర్ణయాలు చేసేస్తాం. వీటిని కూడా కలిపే చెప్పాను నేను. వీటిని కూడా కలుపుకొనే దాదాపు 35,000 నిర్ణయాలు ఒక వ్యక్తి ప్రతి దినము చేస్తాడు. అయితే కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు మనకు మంచికి దారికి నడిపిస్తాయి, లేదా మేలుకరమైనటువంటి ఈవులను లేదా మేలుకరమైనటువంటి పరిస్థితులను కల్పిస్తాయి. కొన్ని మనల్ని ఇబ్బందుల్లోనికి, శ్రమల్లోనికి తీసుకుని వెళ్తాయి. ఈ 2026వ సంవత్సరంలో మనం చేయబోతున్నటువంటి నిర్ణయాలు, తీసుకోబోతున్నటువంటి ఆలోచనలు, తలస్తున్నటువంటి తలంపులు, ఇవి నీకు మేలుకరమైనవిగా ఎంచక దేవునికి అనుకూలమైనవా కాదా అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. ప్రతి నిర్ణయంలో మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఇది నాకు ప్రయోజనకరమా కాదా, ఇది నాకు ప్రయోజనమా, ఇది నాకు మేలైందనా అని ఆలోచిస్తాం. కానీ దేవునికి అది ఇష్టమా కాదా అనేటువంటిది ఆలోచన చేయం. దేవునికి అది అంగీకారమైనదా కాదా అని ఆలోచన చేయం. దావీదును దేవుడు ఎన్నుకొని రాజుగా నియమించి, సౌలు తర్వాత రాజుగా దేవుడు దావీదును నియమించిన తర్వాత, దావీదు చేసినటువంటి పొరపాటుల్లో ఇది మరొక పెద్ద పొరపాటు ఇక్కడ. ఏంటి ఆ పొరపాటు అంటే, సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు
దావీదును ప్రేరేపింపగా అని వ్రాయబడుతుంది. సాతానుకు ఆ పర్మిషన్ ఇచ్చింది దేవుడే. సమూయేలు గ్రంథంలో చూస్తే అది వివరంగా వ్రాయబడుతుంది. సమూయేలు గ్రంథంలో దేవుడు చేశాడు, దేవుడు అప్పగించాడు అని వ్రాస్తాడు. ఇక్కడేమో డైరెక్ట్గా అపవాదిని, సాతాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అయితే సాతాను ప్రేరేపిస్తే దావీదు లెక్కించాడు. ఎందుకు ప్రేరేపించింది, ఎలా ప్రేరేపించింది? సరే, సాతాను అపవాది దావీదునే ప్రేరేపిస్తుందా, మనల్ని కూడా ప్రేరేపిస్తుందా? చేస్తుందా చేయదా? టెంప్ట్ చేస్తుంది. ప్రేరేపించడం అంటే లేకపోతే ఇన్స్పైర్ చేయడానికి, లేకపోతే లోపల ఏదో ఒక చిన్న ఆలోచన రేకెత్తిస్తుంది. నువ్వు రాజు అయ్యావు, నీవు ఉన్నటువంటి ఈ స్థితిలో నీ కింద ఎంతమంది ఉన్నారో లెక్కించుకో. దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, దావీదు రాజే కావచ్చు, కానీ వాస్తవానికి దావీదు ఏంటంటే దేవుని స్థితిలో పెద్ద పాలేరు, పెద్ద పనోడు అంతే. కింద ఉన్న వారందరూ పనివారైతే వారి పైన ఉండే అధికారం ఉంటాడే, ఆ పోస్ట్ అంతే. ఆ జనులు దావీదు జనాంగం కాదు, వారు దావీదు ప్రజలు కాదు, వారిని ఏలడానికి దేవుని చేత నియమింపబడినటువంటి ఒక రాజు అంతే. దావీదు అలా ఆలోచన చేయలేదు. దావీదు ఎలా ఆలోచన చేశాడంటే, దావీదు అనుకున్నాడు, నేను రాజును, నా రాజ్యములో నా కింద ఎంతమంది ఉన్నారో. ఇక్కడ యోవాబును పిలుస్తాడు దావీదు. 2వ వచనంలో మనం చూస్తే, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై వారి నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చాడు. యోవాబును పిలిచాడు, అధిపతులను పిలిచాడు, అధికారులను పిలిచాడు. దావీదు అంటున్నాడు, వెళ్ళి మీరు ఇదిగో తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ విస్తీర్ణత ఎంత ఉన్నదో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జనాంగము, ప్రతి ప్రజను లెక్కించి మీరు ఆ లెక్కను నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. రాజైనటువంటి దావీదుకు కలిగినటువంటి ప్రేరేపణ ఏంటంటే, సాతాను ద్వారా ఇదే. ఒకసారి లెక్కించు నీ కింద ఎంతమంది ఉన్నారో లెక్కించు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనము మన పొరుగు వారి ఎడలో, పక్కవారి ఎడలో నీకున్న హోదాను, నీకున్నటువంటి స్థితిని చూపించాలని ప్రయత్నం చేస్తావు. వాస్తవానికి అవసరం లేదు, కానీ లోపల ఏమంటుందంటే, వాళ్ళ ముందు నేను తగ్గేది ఏంది, లోపల నుండి వస్తుంది అనమాట. వాళ్ళకంటే నేను గొప్పవాళ్ళం కదా. లోపల పుట్టినటువంటి ఆ గర్వపు ఆలోచనే సాతాను పెట్టేది. సాతాను ప్రేరేపించింది దావీదు, నువ్వు రాజువు, నీ కింద ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కించు, ఎంత సైన్యం ఉందో లెక్కించు. ఏమి సైన్యాన్ని బట్టి దావీదు రాజ్యాలు గెలుచుకుంటూ వెళ్ళాడా? సైన్యాన్ని బట్టి గొల్యాతును గెలిచాడా దావీదు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్తుతించడానికి కారణము దావీదు గొప్పతనమా? కాదు. యెహోవా నామమున నేను వస్తున్నా అన్నాడు గొల్యాతు మీదకి, కానీ నా నామాన్ని బట్టి వస్తున్నా అలా దావీదు ఇక్కడ మరిచినటువంటిది ఏంటంటే, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత, రాజు స్థానానికి వెళ్ళిన తర్వాత అపవాది ప్రేరేపణ చేయగా, సాతానుడు ప్రేరేపించగా దావీదు పొరపాటు చేశాడు. అయితే యోవాబు అంటాడు, యోవాబుతో ఈ మాట మాట్లాడుతుంటే యోవాబు అంటాడు, రాజా, నా ఏలినవాడా,
యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతులు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేస్తున్నాం. యోవాబు మంచి ఆలోచన చెప్పాడు దావీదుకు. దావీదు, అయ్యా నా ఏలినవాడా రాజా, నీవు ఎందుకు లెక్కించాలనుకుంటున్నావు? దేవుడు వారిని 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు కదా, నువ్వెందుకు లెక్కించాలని తలస్తున్నావు? ఎందుకు ఆ విచారణ కలిగింది నీకు? ఎందుకు ఆ ఆలోచన పుట్టింది నీకు? అసలు ఒకవేళ నువ్వు చేస్తే శిక్షకు గురి అవ్వాల్సి వస్తుంది అన్నాడు. కారణం ఏంటంటే, నిర్గమకాండంలో ప్రభువు ఇశ్రాయేలు జనులకు మోషే నాయకత్వంలో ఉన్నప్పుడే చెప్పాడు, వారిని లెక్కించాలంటే లెక్కించాల్సినటువంటి విధము, ఇంకా వారిని ఎప్పుడు లెక్కించాలి అనేది కూడా ప్రభువు ఇక్కడ మోషే ద్వారా మాట్లాడుతూ సెలవిస్తాడు. నిర్గమకాండంలో 30వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణప్రియ క్రయధనము నిచ్చుకొనవలను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. లెక్కించాల్సినటువంటి విధానం ఒకటి ఉన్నది, దాని ప్రకారం లెక్కించాలి. రెండవది ఏంటంటే, దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు చెప్పకుండా చేయడానికి లేదు. దేవుడు వారికి ఆజ్ఞాపించకుండా, దేవుడు వారికి తెలియచెప్పకుండా వారు చేయడానికి లేదు. కానీ దావీదు తన ఆలోచన ఏంటంటే, లెక్కించాలి ఒకసారి. ఈ ఆలోచన వలన కలిగినటువంటి శ్రమ లేకపోతే తెగులు, అది దాదాపు 70,000 మందిని బలికి తీసుకుంది. 70,000 మంది చనిపోవడానికి కారణమైంది. అది ఒక ఆలోచనే. ఈ ఆలోచన ఎవరికి నష్టాన్ని తెచ్చింది? రాజుకు నష్టాన్ని తెచ్చిందా? ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చింది నష్టాన్ని. దావీదు అంటాడు, అయ్యా చేసింది నేను కదా, ఎందుకు ఈ ప్రజల మీదకి శిక్షను తీసుకొస్తున్నావు అన్నాడు. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, దేవుడు మనకిచ్చేటటువంటి ఆలోచనలు, నిర్ణయాలు. ఒక నిర్ణయము తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దావీదు. తర్వాత మరొక నిర్ణయం తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. He had to take a choice. ఏంటంటే 3 ఇచ్చాడు దేవుడు. సరే యేసేవు, దావీదు తప్పు తెలుసుకున్నాడు. దావీదు తప్పు తెలుసుకొని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు గాదు ద్వారా మాట్లాడి గాదును దావీదు దగ్గరికి పంపించి గాదు ద్వారా దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే అక్కడ అంటాడు 11వ వచనంలో, కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత ఇశ్రాయేలు దేశమందుట నాశనము కలుగుజేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళా ఒక చాయిస్. ఈ రెండవ దాని గురించి మళ్ళీ మనం ఆలోచన చేద్దాం. కానీ నిర్ణయాలు, ఆలోచనలు అనేవి దేవుడు దేని కొరకు ఇచ్చాడు మనకి? మంచి లేదా చెడు రెండింటిని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆదామును అవ్వను ప్రభువు చేసినప్పుడు ఏదెన్లో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలం తినండి, అవునా? యూ కెన్ ఈట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్.
ఇంకా చెప్పాలంటే దేన్నైనా తినండి, కానీ మంచి చెడులను తెలివినిచ్చు వృక్షఫలం మాత్రం తినద్దు అన్నాడు. ఇప్పుడు ఆది కాండంలో ఆ మాటలు మనం చూస్తే ప్రభువు తినద్దు అని చెప్పినటువంటి ఆ మాటలకు 3వ అధ్యాయము, ఆది కాండం 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చూస్తే సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తము గలదై ఉండెను. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను నీవు ఇప్పుడు అపవాది సాతానుడు ప్రేరేపించేటటువంటి విధానం ఎలా ఉంది? ఏమంటున్నాడు చూస్తున్నారా? ఏమని అంటున్నాడు? ఇదిగో దేవుడు ఏదైనా తినద్దని మీకు చెప్పాడా అని అడిగాడు. ముందు తినకూడదని చెప్పాడా కాదు, వీటన్నిటిని తినమని చెప్పాడా అని అడగల. ఏమడుగుతున్నాడు? ఏదైనా తినకూడదని చెప్పాడా? డైరెక్ట్గా అనమాట. మిగిలిన విషయాలు ఏం మాట్లాడలా. పోనీ అవ్వ దగ్గరకు వచ్చి అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వ అంటుంది, ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. నువ్వు తినద్దు అని ఫలానా వృక్షాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ తినడము తినకపోవడము ఛాయిస్ ఉందా? ఛాయిస్ ఇచ్చాడు దేవుడు, కానీ ప్రతిఫలాన్ని కూడా చెప్పాడు. యోవాబు కూడా దావీదుతో చెప్పాడు, అయ్యా నువ్వు లెక్కిస్తే శిక్షకు గురి కావాల్సి వస్తుంది అన్నాడు. అయినా వినలా. యోవాబు మాటను వినక అక్కడ తర్వాత వ్రాయబడినటువంటి మాట్లాడి తెలుసా, రాజు యోవాబు మాటను తీసుకునక అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక చాలా అంతవరకు జలమాయి. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాడు. ఇప్పుడు యోవాబు చెప్పిన మాట చెల్లలేదు. అయ్యా శిక్ష వస్తుంది, ఇదిగో ఇది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ప్రతికూలము కాదు. దావీదు అంటాడు, ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత అంటాడు, ఇది నీకు ప్రతికూలమై ఉన్నది. యోవాబు అనుకుంటాడు దేవునికి ఇది ప్రతికూలమైనది గనక. దావీదు యోవాబుకి ఎలా కనపడతాడట ఇక్కడ చూడండి. అంటాడు దావీదు యోవాబు మాటల్లో మనం చూస్తే, దేవుని దృష్టికి అసహ్యమా, ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టిన. గమనిస్తున్నారా? దావీదుకు హెచ్చరించిన దావీదు వినలేదు. యోవాబు మాట్లాడినా యోవాబు మాటను ఆలకించలేదు. యోవాబు హెచ్చరించిన యోవాబు మాటలను అంగీకరించలేదు. రాజు మాటలు యోవాబుకు అసహ్యముగా ఉండను గనుక యోవాబు ఏం చేస్తాడంటే బెన్యామీను గోత్రముల వారిని ఆ సంఖ్యలో చేర్చడం. చూస్తున్నారా? ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నిర్ణయాలు చేసేటప్పుడు దేవునికి ప్రతికూలమా అనుకూలమా అనేది చూడాలి. వాట్ ఎవర్ ద డెసిషన్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ యువర్ లైఫ్, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్? ఈజ్ ఇట్ ప్లీజింగ్ ద గాడ్? నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు దేవుణ్ణి సంతోషపెట్టావా? దేవుణ్ణి అంగీకరించావా? లేదా నిన్ను మాత్రమే, నీకు మాత్రమే ఇష్టాన్ని కలిగించి నిన్ను సంతోషపెట్టే నిర్ణయాల? దేవునికి ప్రతికూలమైనవైతే దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సంవత్సరం ఆరంభంలోనే కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటే,
దెబ్బ తగిలిన తర్వాత మందు రాసుకోవడం కన్నా దెబ్బ తగలక ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. అందుకే చెప్తున్నా. ప్రభు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తే 30వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము, మీరు నిర్ణయించుకోవాలా. ఇశ్రాయేలు జనులతో ప్రభు అంటున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్ష్యముగా పిలుచుచున్నాను. దేవుడు ఛాయిస్ ఇస్తున్నాడు. మన ముందు 2 ఛాయిసెస్, జీవము మరణము, ఆశీర్వాదము శాపము. చాయిస్ ఇస్ యువర్స్. నీ ఎదుట 2 త్రోవలు, 2 మార్గాలు. ఒకటి ఆశీర్వాదము, రెండవది శాపము. ఒకటి జీవము, మరొకటిది మరణము. ఈ రెండిటినే నీ ముందు ఉంచి ఉన్నాను. నువ్వేమి చేయాలనుకుంటున్నావో, ఏ నిర్ణయం చేయాలనుకుంటున్నావో, నీ నిర్ణయానికి భూమి ఆకాశములను సాక్ష్యములుగా పిలుస్తున్నా నేను అన్నాడు. సో నువ్వు చేసే నిర్ణయాలు, ఆలోచనలు, వీటికి ఎవరు సాక్ష్యం అంటే భూమి ఆకాశములు వాటికి సాక్ష్యముగా ఉండబోతున్నాయి. నీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణముకును నీ దీర్ఘాయువుకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. Choose a right choice, make a right choice, that is life. జీవాన్ని కోరుకోండి. మీరు దీర్ఘాయుష్మంతులాగునట్లును, మీరు దీవించబడినట్లు, మీ ప్రాణమునకు మేలు చేకూరునట్లును, మీ సంతానమును బ్రతుకున్నట్లును, మీ ప్రాణమునకు మూలమైనటువంటి దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి వాక్యము విని ఆయన హత్తుకొని జీవమును కోరుకొనుడి. కోరుకోవడానికి ముందు కొన్ని పనులు చెప్పాడా. జస్ట్ ఊరికే కోరుకోవడం కాదు. ప్రభువా నాకు రక్షణ అంటే కాదు. వాక్యం విను, ఆడ ముందు రాయబడుతున్నావు. ప్రేమించు, ముందు దేవుణ్ణి ప్రేమించు, ఆయన వాక్యాన్ని విను, ఆయన్ని హత్తుకో, అప్పుడు అడుగు. నువ్వు వినకుండా, వాక్యం వినకుండా, ప్రేమించకుండా, వాక్యాన్ని వినకుండా, ప్రభువును హత్తుకోకుండా, ప్రభువా నన్ను నా కోరిక తీర్చలేకపోతే నేను నీతో ఉండాలనుకుంటున్నా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యమవుద్ది? జీవ పునరుద్ధానంలో నేను ఉండాలి ప్రభువా, ఆ జీవం నాకు కావాలి ప్రభు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రభువును నీవు హత్తుకోకుండా, ప్రభువుతో నీవు ఉండకుండా, ప్రభువులో నువ్వు ఎదగకుండా, ప్రభువులోని నువ్వు కట్టుకోకుండా, ప్రభువును హత్తుకొని నీ జీవితాన్ని కొనసాగించకుండా ఎలా సాధ్యమవుద్ది? దావీదు చేసినటువంటి పొరపాటు అదే. ఎక్కడ దేవుని దగ్గర దాని గురించి మాట్లాడలేదు. ప్రభువా నన్ను లెక్కించమంటావా జనాంగమును అడిగాడా? అడగలే. ఎక్కడ అడగకుండానే ఊరియాని చంపించాడు. అడిగాడా దేవుడిని? He take his own decisions. By his own decisions he faced the consequences in his life. తన సొంత నిర్ణయాలు తన పతనానికి కారణమయ్యాయి. చెప్పాలి అంటే హృదయానుసరుడైనటువంటి దావీదు, అన్నిటినీ సమకూర్చినటువంటి దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి, యెరూషలేము దేవాలయం కట్టడానికి, కానీ దేవుడు అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదు? కారణం ఏంటి? He take his own decisions. సొంత నిర్ణయాలు చేయుట అవి మనకు మేలుకరమైనవి కాదు. దేవుని దగ్గర సంభాషించకుండా, దేవుని దగ్గర వాటిని గురించి మనము ఆలోచన చేయకుండా నిర్ణయించడము
సరైనది కాదు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొని, నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ త్రోవులను ఆయన సరళము చేస్తాడు. దెన్ మొదట నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకోకుండా, ప్రభు దగ్గర విచారించకుండా, ప్రభు దగ్గర విచారణ చేయకుండా చేసేటటువంటి నిర్ణయాలు నీకు కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తాయి. లేదు అలా ఎదురు కాకూడదు అంటే ప్రభు దగ్గర విచారణ చేయి. ప్రభు దగ్గర విచారణ చేయి. ప్రభువా, ఇది చేయొచ్చా? ఇది చేయమంటావా? ఇది చేస్తే మేలవుతుందా? ఇది చేస్తే నీకు అంగీకారమేనా? ఇది నీ చిత్తంలో నా జీవితంలో ఉన్నదా? Unless we ask God, we don't take decisions. Don't take any violent decisions. ఆ నిర్ణయాలు, ఆలోచనలు మన జీవితాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ కూడా అంటాడు ఇశ్రాయేలు జనులతో, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో సేవించండి, బట్ ఐ హ్యావ్ టేకెడ్ డెసిషన్ ఆల్రెడీ. ఐ మేడ్ ఎ డెసిషన్. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమన్నాడు. చాయిస్ ఇస్ యువర్స్. మీది నిర్ణయం, మీరు చేసుకోండి. ఏ నిర్ణయం అయినా. నా నిర్ణయం అయితే ఇది. దిస్ ఈజ్ మై చాయిస్. మేలైన దాన్ని వెతికితే, జీవమును కోరుకుంటే మన జీవితాల్లో మేలుకరమైనటువంటివి పొందుకోగలుగుతాం. అవి పొందుకోవాలంటే ప్రభువును హత్తుకుని మనము అడగవలసిన వారం అనేది ప్రభు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, what type of decisions, what type of ideas or నిర్ణయాలు, decisions or choices we are taking. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో దానియేలు స్నేహితులు వారిని తీసుకొని పోయిన తర్వాత రాజు యొక్క ఆహారము కదా, రాజు భుజించేటటువంటి భోజనము దానియేలుకు వారికి ఇవ్వడానికి, షడ్రకు మెషకు అబేద్నెగో అను వారికి ఇవ్వడానికి అక్కడ ఉంటే, దానియేలు ఏమనుకుంటాడంటే 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. He had a choice. వాస్తవానికి అక్కడ చాయిస్ లేదు, ఇవ్వరు. కానీ దానియేలు చాయిస్ క్రియేట్ చేసుకున్నాడు. చాలాసార్లు మనం అంటాం, అవకాశం లేదండి, ఇదే అండి ఫైనల్ డెసిషన్. అవకాశం లేదు, దొరకలేదండి. నో, ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ చాయిస్ ఇన్ అవర్ లైఫ్. డెఫినెట్లీ దేవుడు అవకాశమును మీ ఎదుట ఉంచే ఉంటాడు. వాస్తవానికి ఇక్కడ మనం అనొచ్చు, దానియేలుకు తన స్నేహితులకు అవకాశము లేదు. ఆ అధికారి ఏమంటాడు, నపుంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, మేము భోజనమునకు
శాఖాధాన్యములను పానీయములను నీళ్లను నీ దాసులమగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించు. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూసి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఎడల జరిగించు. చాయిస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అయితే దానియేలు చేసినటువంటి ఆలోచన దేనికి క్రియేట్ చేసుకున్నాడు? తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు ఉండడానికి. అపవిత్రుడు కాకుండాన్నట్లు ఉండడానికి తాను చాయిస్ తీసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది అధికారులు గవర్నమెంట్ అఫీషియల్స్లో కానీ లేకపోతే ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరినో ఉంటే కూడా బాధపడవాకండి, చెప్పేది చెప్తా. లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మనం చెప్పాను క్రైస్తవుడు అండి లంచాలు తీసుకోవడం తప్ప అంటే, తీసుకోకపోతే చుట్టూ ఉండే వాళ్ళందరూ మరలా అనుకుంటారండి. ఏమనుకుంటారు చెప్పు? నువ్వు గట్టిగా మా దేవుడు తీసుకోవద్దన్నాడని చెప్పు. ఏం చేస్తారు నిన్ను? ఇప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు కదా. యూ కెన్ టేక్ ఎ స్టాండ్. యూ హ్యావ్ ఎ చాయిస్. చాయిస్ లేనట్టు నిర్ణయాలు చేయడానికి, వారు చెప్పిందే వినడానికి మనం లొంగిపోతాం. ఎందుకంటే అపవాది చేసేటటువంటిది ఎలా ఉంటుందంటే, అపవాది ఇచ్చేటటువంటి ఆలోచన ప్రేరేపణ మనకు అది మేలు చేకూర్చేదిగా కనపడుద్ది. మేలు చేకూర్చేదిగా కనపడుద్ది. ఇప్పుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆలోచన ద్వారా దావీదు లెక్కించడం వల్ల దావీదుకు కలిగేటటువంటిది ఏంటి? దావీదు అనుకుంటే అబ్బా ఇంతమంది నా దగ్గర ఉన్నారు, అందరికీ జనాంగానికి తెలుస్తుంది, ఇశ్రాయేలు జనులందరికీ తెలుస్తుంది వారి రాజ్య బలము ఎంత అని. వారి రాజ్య బలాన్ని బట్టి వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకునేది దేవుని బలమును బట్టి, దేవుని అతీతమైనటువంటి కృపను బట్టి, అత్యున్నతమైనటువంటి ఆయన నిర్ణయాన్ని బట్టి, వారి గొప్పతనాన్ని బట్టి కాదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీ హ్యావ్ ఎ చాయిస్. అయితే మేలైనది తీసుకోవాలి. దానియేలు అన్నాడు, నేను అపవిత్రపరచబడకుండానట్లు నాకు ఈ అవకాశం ఇవ్వు. ఇచ్చాడు. మనందరికీ తెలిసిన విషయమే, ఇచ్చాడు. ఆ నిర్ణయము దానియేలును ప్రత్యేకంగా ఉండడానికి కారణమైంది. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఆలోచనలు ఎలాంటివి? దావీదు తీసుకున్నటువంటి రెండవ నిర్ణయం, మొదటి నిర్ణయం శాపానికి గురి చేస్తుంది. నౌ హి టేకెన్ రైట్ చాయిస్. రైట్ చాయిస్. మీరు అడగచ్చు, ఎట్లా రైట్ చాయిస్? 70,000 మంది చచ్చిపోయారు కదా. అదే 3 సంవత్సరాల కరువు వచ్చుంటే ఏమయ్యేది? 3 లక్షల మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. 3 లక్షల కరువు, 3 లక్షల మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఒకవేళ 3 సంవత్సరాల కరువు వచ్చుంటే, 3 నెలలు శత్రువు చేత తరం పెడితే ఇక ఎప్పటికీ రాజ్యం ఉండేది కాదు, రాజు ఉండేవాడు కాదు. ఎవరో ఒకరికి ఆ రాజ్యము చెరకు తీసుకుని పోయి ఉండేవారు. డేవిడ్ టేక్ ఎ రైట్ డిసిషన్. ఏంటి ఆ నిర్ణయం అంటే, మనం లేఖనంలో చూస్తే ఆ రెండవ నిర్ణయం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఈ మాటలు కాదు దావీదుతో మాట్లాడాడో, దావీదు 13వ వచనంలో అంటాడు, అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును. నేను మనుషుల చేతిలో పడక
ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అనెను. నేను మనుషుల చేతికి ఎందుకు పడాలా? మనుషులు కృప చూపించేవారు కాదు, దీర్ఘశాంతం చూపించేవారు కాదు, కానీ దేవుడు. సో ఈ టేకెన్ ఏ రైట్ చాయిస్. నేను దేవుని చేతిలో పడతా, ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు. నిజమే. అక్కడ మరి చూస్తే ఆ లేఖనంలో ఆ తర్వాత వ్రాయబడుతున్నటువంటి మాటల్లో మనం గమనించగలిగితే, యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు పంపగా ఇశ్రాయేల్లో 70,000 మంది సచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతానపు ముందు నాశనము చేయ దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవేయగా దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమనొద్ద నిలిచెను. ఆడకు రాగానే ఆ ప్రాంతానికి యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళమనొద్దకు రాగానే ఆ దూత ఆగిపోయింది. కారణం, ప్రభు అన్నాడు, ఆగు, నువ్వు ఇక చాలు, నీ చెయ్యి ఆపు. సంతాపం ఉంది, ఆగు అన్నాడు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు? వై దట్ ప్లేస్, వై ఎస్పెసిఫిక్లీ ఇట్ వాజ్ రిటన్ దేర్. ఎందుకు ఆ స్థలములోనే అక్కడికి వచ్చాకే ప్రభు దాన్ని ఆగమన్నాడు అంటే, దర్ ఈస్ ఎ హిస్టారికల్ thing was there, a significance has been occurred there. ఆ ప్రాంతం ఎక్కడుందంటే మోరియా పర్వతం మీద ఉన్నటువంటి స్థలం అది. అక్కడే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చింది. దట్ ఈస్ ద ప్లేస్ అబ్రహాం సాక్రిఫైజెస్ హిస్ సన్. దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్కసారి వారితో చేసుకున్నటువంటి నిబంధన, అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన గుర్తు చేసుకుంటాడు. మేబీ ఇట్ వాజ్ నాట్ రిటర్న్, అలా ఇలా అక్కడ రాయబడలేదు, కానీ మనము తలంచాల్సింది ఏంటంటే, అబ్రహాము అక్కడ ఇచ్చినటువంటి బలి ద్వారా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అక్కడికి వచ్చేసరికి ఆగు అన్నాడు. ప్రేమైన వారలారా, మన జీవితంలో కూడా ఉన్నాను కళ్ళము లాంటిది ఒకటి ఉంది. అదే క్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయినటువంటి స్థలము, లేదా నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఉద్దేశం. నీ విషయంలో నా విషయంలో ప్రభు దీర్ఘశాంతము చూపించడానికి కారణం ఏంటంటే మన గొప్పతనం కాదు. ఈజ్ గ్రేషియస్, దట్స్ ఇట్. హి వాస్ షోయింగ్ గ్రేస్ అపాన్ us abundantly. విస్తారమైనటువంటి ఆయన కృపను మన ఎడలో చూపిస్తూనే ఆయన కొనసాగిస్తున్నాడు. అవకాశాలు ఇస్తూ ఇస్తూ వెళ్తున్నాడు. మన నిర్ణయాలు ఎలాంటివైనా, మన ఆలోచనలు ఎలాంటివైనా మరి ఒక అవకాశం ఇద్దామనేటువంటి తలంపుతో దేవుడు మరలా మరలా అవకాశాలను కల్పించుకుంటూ ఇస్తూనే పోతున్నాడు. బట్ వీ నీడ్ టు టేక్ ఎ రైట్ చాయిసెస్. సరైన నిర్ణయాలు చేయాలి. మొదట తప్పు నిర్ణయం చేయొచ్చేమో, కానీ when you have got a second chance, రెండవ అవకాశం వస్తే కూడా తప్పు చేయకూడదు. అవునా కాదా? ఒకసారి అంటే తెలియక చేస్తాం, రెండోసారి తెలియక చేసామంటే ఒప్పుకుంటాడు ఎవరైనా? పోనీ దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఒక పాపం చేసాం, అదే పాపాన్ని మళ్ళా మళ్ళా చేస్తున్నాం అనుకో, ప్రభువా తెలియక చేశాను, రైట్. రెండోసారి ప్రభువా తెలియక చేశా, సరే నాయన ఈసారి తెలుసుకో. మరలా ప్రభువా తెలియక చేశాను. తెలియక చేయడం అంటే ఏంటి? నీ కాన్షియస్లో లేకుండా చేయడం తెలియక చేయడం అంటారు. పొరపాటున యాక్సిడెంటల్గా చేయడం,
యాక్సిడెంటల్గా చేసే కాదు ఇవేవి మర్డర్స్, ఇంటెన్షనల్లీ చేసే. సో మన నిర్ణయాలు ప్రభువుకు ఆమోదయోగ్యమైనవా కావా అనేటువంటి ఆలోచన చేయకుండా, ప్రభువుకు ప్రతికూలమా అనుకూలమా అనే ఆలోచన చేయకుండా తీసుకునే నిర్ణయాలు మనకు మేలును చేకూర్చు, కీడును చేకూరుస్తాయి. ప్రేమైనటువంటి వారలారా, ఈ సంవత్సరంలో ఇంకా మొదటి మాసంలో 2వ వారంలోనే ఉన్నాం. యు ఆర్ గోయింగ్ టు టేక్ మెనీ డిసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. మేజర్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. తీసుకోవడానికి ముందు ఫర్ ఎవ్రీ డెసిషన్ జస్ట్ ఎంక్వైరీ విత్ ద గాడ్. దేవుని దగ్గర విచారించు ఒక్కసారి. దేవుని దగ్గర విచారణ చేయకుండా నిర్ణయాలు చేయవాకండి. అది మనకు మేలైనది కాదు. ప్రభువును హత్తుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నీవు అడిగి తెలుసుకుంటే ఇట్ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ యూ. కనుక ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మాటలు అవే. ఆలోచనలు అవి అంగీకారమైనవా కావా, దేవునికి అంగీకారమైనవా లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటివా. దావీదు అక్కడ ఆ తర్వాత ఇంకొక వాస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. వండర్ఫుల్ డెసిషన్, ఇంకా చెప్పాలంటే అండ్ మార్వలస్ డెసిషన్. దేవునికి దగ్గరైన తర్వాత నిర్ణయాలు ఎలా వస్తాయో చూడండి. అక్కడికి వచ్చి ఆ ఓర్నను కళ్ళమ్మ దగ్గర ఆగిన తర్వాత అక్కడికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి దావీదు అక్కడికి వెళ్ళి నిలవబడి ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని కొంటాడు. దేనికి అంటే అక్కడ దేవునికి బలి అర్పించడానికి బలిపీఠాన్ని కట్టాడు. తాత్కాలికమైనటువంటి బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి ఇచ్చాడు. ఉచితంగా తీసుకోలేదు, వెల చెల్లించి దాన్ని తీసుకుంటాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళకైనా చదవండి, మరలా అది ఇంకొక శర్మన్ అవుద్ది. అందుకోసమనే ఎక్కడ ఆపేస్తున్నది. మరలా దాని గురించి నెక్స్ట్ టైం కేవలం ఆ స్థలాన్ని గురించే మనం ధ్యానం చేద్దాం. అక్కడ కొని బలిపీఠం కట్టి, తాత్కాలికమైనటువంటి బలిపీఠం కట్టి బలి ఇచ్చాడు. అక్కడే శాశ్వతంగా బలిపీఠాన్ని కట్టించాడు. అక్కడే దేవుని మందిరాన్ని కట్టబడింది సొలొమోను ద్వారా. దట్ ఈస్ ద ప్లేస్. తన మొదటి నిర్ణయము శాపాన్ని తీసుకొచ్చింది. బై దట్ కాన్సిక్వెన్సెస్ హీ రియలైజ్డ్ అండ్ రెక్టిఫైడ్ హిస్ లైఫ్. తను సరి చేసుకొని హీ టేకెన్ ఎ రైట్ డెసిషన్స్ ఫ్రమ్ దట్. సరైన నిర్ణయాలు చేయడం ఆరంభించాడు. ఇప్పుడు మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మేబీ లాస్ట్ ఇయర్ హౌ వి లివ్ ఇస్ పాస్ట్, లివ్ ఇట్, ఇట్స్ ఓవర్. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నువ్వేం కోరుకుంటున్నావు? ఇక్కడ నుండి నీ యొక్క ఆలోచనలు ఏంటి? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏ నిర్ణయాలు చేయాలనుకుంటున్నావు? ఇన్ యువర్ ఫ్యామిలీస్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, వాట్ ఆర్ ద డెసిషన్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్? జస్ట్ బిఫోర్ దట్ టేకింగ్ ఎ డెసిషన్, జస్ట్ ఎంక్వైరీ విత్ ద గాడ్. దేవుని దగ్గర విచారణ చేయి మొదట, తర్వాత నిర్ణయాలు తీసుకో. దేవుని యొక్క చిత్రంలో అది ఉన్నది అంటే అనుకూలపరుచుకుంటూ దేవుడు వెళ్ళిపోతాడు. అన్నాడు కదా సామెతల గ్రంథంలో, ఏమన్నాడు? ఆయన ఈ త్రోవులను సరళము చేయను. పూర్ణ హృదయముతో ఆయన దగ్గర నువ్వు విచారణ చేస్తున్నప్పుడు నీ త్రోవులు ఆయన సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక ఈ సమయంలో, ఈ సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు, ఆలోచనలు సరైనవా? ఈజ్ ఇట్ ఎ రైట్ చాయిస్ ఆర్ వి గోయింగ్ టు టేక్? జీవమున, మరణమున, ఆశీర్వాదాన్న, శాపాన్న, ఏం తీసుకోబోతున్నావు? ప్రతిదానికి రెండే దారులు ఉంటాయి.
For everything there is only two choices. But which one you are going to select? ఆ రెండిట్లో ఏది తీసుకోబోతున్నావు? అది నిర్ణయం నువ్వే చేయాలి. ప్రభువునా, అపవాదినా? దేవుని తలంపున, సాతాను ప్రేరేపించినటువంటి ఆలోచన ఏం తీసుకోవాలనుకుంటున్నావు? సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతి మానవుణ్ణి, ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. వాడి లోపలే, మన చుట్టుపక్కలే ఉంటాడు, ఎక్కడికి పోడాడు. మనల్ని పడద్రోయడమే వాడి ముఖ్య ఉద్దేశం. మనల్ని పాపంలో పడేటట్లుగా చేయడమే వాని ముఖ్య ఉద్దేశం. కాబట్టి వాడు ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అప్పుడు మన హృదయంలో ఒక మాటను చేరవేస్తూ ఉంటాడు. డోంట్ లిజన్ టు దోస్ వర్డ్స్. ప్రతి ఒక్కరిలోనూ ఆయన ఆత్మ ఉన్నది. ఆత్మ లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది. లిజన్ టు దట్ వర్డ్. నీ ఆత్మ చెప్పే మాటను విను, అపవాది చెప్పే మాటను కాదు. You need to take a right decisions. We need to take a right decisions for our family's sake, for our spiritual life. సో ఈ సమయంలో, ఈ సంవత్సరంలో అంతలో దేవుని యొక్క కృప మనం మంచి నిర్ణయాలు చేయడానికి, మంచి ఆలోచనలు తలపెట్టడానికి, మంచి ఆలోచనలు చేసి ప్రభువును మనం మహిమపరచడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడా, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గత మాసంలో, గత దినములలో తండ్రి, మేము చేసినటువంటి గత సంవత్సర కాలం అంతటిలో మేము చేసుకున్న నిర్ణయాలు, తీసుకున్న ఆలోచనలు కొన్ని మాకు అనుకూలమయ్యాయి, కొన్ని ప్రతికూలమయ్యాయి. కానీ ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో చేయబోతున్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలు అవి కేవలము నీకు అనుకూలమైనవిగా ఉండడానికి, అవి కేవలము నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, అవి కేవలము నాయన మా జీవితాల ద్వారా నిన్ను ఘనపరిచేవిగా ఉండడానికి నీ కృపా కాపుదల మెండుగా మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుని మీ ద్వారా తండ్రి త్రోవలు సరళము చేయబడి నీ చిత్తానుసారమైనటువంటి జీవితము జీవించడానికి నీ కృపను మాకు అందించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆపాదిస్తూ మా ప్రభును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.